దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. కూడిచి మీ అందరూ కూడా జాగ్రత్తగా వినాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మన వాక్యాంశం నిమిత్తమై మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపెను. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి సమాచారం రాయబడింది. ఒక స్త్రీ ఒక పురుషునికి ఒక వర్తమానం పంపింది, మూడో వ్యక్తి గురించి వర్తమానం పంపింది. ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే, వర్తమానము పంపబడిన ఆయనేమో పిలాతు. ఆనాడు యూదా దేశానికి యేసుప్రభు వారు ఈ లోకంలో ఆయన జీవించున్నప్పుడు రోమా పరిపాలనలో యూదా దేశానికి గవర్నర్గా ఉన్నాడు పిలాతు. పిలాతు భార్య పేరు ప్రొకుల. అవి గ్రీకు పదాలు, గ్రీకు పేర్లు అవి. పిలాతు భార్య పేరు ప్రొకుల. సరే, ఈ ప్రొకులకి స్వప్నమందు ఒక హెచ్చరిక వచ్చింది. ఏమనంటే, యేసుప్రభు వారు ఆ సందర్భంలో యేసుప్రభు వారు సిలువకు అప్పగించబడటానికి బంట్రోతులు పట్టుకున్నారు ఆయన్ని. సరే, హేరోదు దగ్గరికి వెళ్ళి మళ్ళా పిలాతు దగ్గరికి వస్తున్నాడు యేసుప్రభు వారు. అయితే ప్రొకుల చెప్తుంది, అంటే పిలాతు భార్య చెప్తుంది, అయ్యా ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. ఎందుకంటే రాత్రి నాకు ఆయన గురించి కళ్ళలో నేను చాలా బాధపడ్డాను. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఆయన నీతిమంతుడయ్యా, ఆయన జోలికి పోవద్దు అని ఆమె చెప్పింది. ఇప్పుడు పిలాతుకి అది హెచ్చరిక కాదా? భార్య ద్వారా హెచ్చరిక అది. అయితే దేవుడు పిలాతు భార్యకి ప్రొకులకి కలలో కనబడి ఒక హెచ్చరిక ఇవ్వుని భర్తకని చెప్పినప్పుడు, ఆమె భర్తకు చెప్పినప్పుడు ఆ హెచ్చరిక వినాలా వద్దా? ఖచ్చితంగా వినాలి. దేవుని ద్వారా ఏ హెచ్చరిక మనకు వచ్చినా దాన్ని పెడచెవిని పెట్టాము అంటే పర్యవసానం తప్పదు. నేను దేవుని ఎరిగిన వారి గురించే మాట్లాడుతున్నాను, దేవుని బిడ్డలుగా ఉన్న వారి గురించే మాట్లాడుతున్నాను. కనుక దేవునికి మనము స్వకీయ సంపాద్యముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఆయన మాట ఖచ్చితంగా వినాలని వాక్యం సెలవిస్తుంది. సరే, దేవుడు ఏదైనా హెచ్చరిక ఇస్తే దాన్ని వినాలా వద్దా? విన్నవారు ఏమయ్యారు, వినవారు ఏమయ్యారని ఒక 3 విషయాలు మీకు తెలియజేస్తాను. ఆదికాండంలోకి వద్దాం. అందరూ ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునకు నొద్దకొచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. చాలు. ఇక్కడ కూడా ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. ఇక్కడ కూడా అబీమెలెకు, ఆయన గెరారు దేశపు రాజు, ఆయన అబ్రహాము, శారా ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఉంది. అబీమెలెకేమో గెరారు దేశపు రాజు. గెరారు దేశం అని ఒక దేశం ఉంది, ఆ దేశానికి రాజు అబీమెలెకు. అబ్రహాము, శారా దేవుని యొక్క పిలుపు మేరకు
అబ్రహాము దేవుని ఆ పిలుపుకు లోబడి తన తండ్రి ఇంటిని, తన బంధువులను, స్నేహితులను విడిచిపెట్టి ఆయన నేను చెప్పిన చోటకు వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పాల అబ్రహాంకి. నువ్వు వెళ్ళు అంటే సరే ప్రభు వెళ్తానన్నాడు, బయలుదేరాడు. ఇప్పుడు నేనున్నాను, మా పై అధికారులు అయ్యా నువ్వు ఎర్రగొండపాలెం సర్కిల్లో మీటింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఓకే చేస్తాం సార్ అన్నాము. సరే నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, పలానా దువ్వల్లో పాస్టర్ గారు ఆ మీటింగ్ ఏర్పాటు చేశారండి అన్న. సరే ఈరోజు నువ్వు వెళ్ళు అన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమన్నారు? నన్ను దువ్వలు వెళ్ళమన్నారు కదా. దువ్వలు వెళ్ళమంటే నేను వచ్చాను, అంతే కదా. ఒక ఊరు నాకుంది, దువ్వలు అనే ఊరు ఉంది, దావీదు గారు పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర వెళ్ళమంటే వచ్చాను. అబ్రహాం గారికి ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు దేవుడు. నేను నిన్ను పిలుస్తున్నాను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టురా అంటే సరే ప్రభువుని వస్తున్నాడు. సరే ఆయన మార్గంలో గెరారు దేశానికి వచ్చాడు. ఆ గెరారు దేశపు రాజు అబీమెలెకు. సరే ఈయన అనుకున్నాడు, అబ్రహాము భార్య శారా చాలా అందగత్తె, చాలా చక్కంది ఆమె. వాళ్ళకి పెళ్ళయింది, పిల్లలు లేరు. సరే అబ్రహాం అన్నాడు, అమ్మా నువ్వు నా భార్యవు కదా, చాలా చక్కగా ఉన్నావు నువ్వు, నీ చక్కదనాన్ని బట్టి నా భార్య అని చెప్తే మరి ఇతర దేశాల వాళ్ళు మనము వేరే ప్రాంతానికి వచ్చాం కాబట్టి నిన్ను కావాలని కోరుకొని నన్ను చంపేస్తారేమో, కాబట్టి నా చెల్లి అని చెప్తానమ్మా. వాస్తవం సహోదరి ఆమె, వాళ్ళ పిన్న తండ్రి కూతురు, చెల్లి వరుసకి. సరే అలా చెప్తానమ్మా అంటే ఓకే అన్నారు. ఆడు చెప్పగానే ఆ శారా అందంగా ఉంది కదా, ఆ విషయము రాజుగారికి తెలిసింది. అడిగాడు అబీమెలెకు, ఎవర్రా మన దేశానికి వచ్చారంట, ఆ అమ్మాయి ఎవరంటే పలానా అబ్రహాం అంటండి, వాళ్ళ చెల్లి అంట అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవ్వగానే వాళ్ళ చెల్లె తీసుకురానరా అని చెప్పని రాజు తెలుసుకుంటే దెబ్బల కరువు అని ఒక సామెత ఉంది కనుక రాజు ఏమని చేస్తాడు. కాబట్టి రాజుగారు తీసుకురమ్మంటే తీసుకురావాలి. అది కాక ఆయన ఎవరు పరాయి దేశం నుంచి వచ్చాడు, తీసుకురానరా అంటే వచ్చేసింది ఆమె. సరే ఆ రాత్రి అబీమెలెకు ఇంట్లోకి తీసుకెళ్ళారు. వాస్తవంగా అబీమెలెకు ఆమెతో పాపం చేయాలి. దేవుడు హెచ్చరిస్తాడండి, ప్రతి ఒక్కరిని మన జీవితాల్లో తప్పుటడుగు వేస్తూ ఉంటే, దేవుడి నామానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే దేవుడు హెచ్చరిస్తాడు. హెచ్చరికను వింటావో వినవో అది నీ ఇష్టం. దేవుడు బలవంతం చేయడు. ఎప్పుడు దేవుడు ఎవరిని కూడా బలవంత ప్రేమ పెట్టేవాడు కాదు. ఆయన ప్రేమించమంటున్నాడు, ప్రేమిస్తావో ప్రేమించవో నీ ఇష్టం. ఆయన మాట వింటావో వినవో నీకు స్వేచ్ఛ ఉంది. అలా కానీ వినాల్సిందే అని కానీ ఆయన ఆజ్ఞ జారీ చేస్తే మనం మరమనుషులం అయిపోతాం. ఇప్పుడు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుద్ది, ఆపేస్తే ఆగిపోయింది. తనకంటూ స్వాతంత్రం ఉందా? మన చేతుల్లో ఉంది. మనం స్విచ్ చేస్తే తిరుగుద్ది, ఆపితే ఆగిపోయింది. మనల్ని అలా చేయలేదు దేవుడు. ఆయన చెప్పిందే చేయాలి, నేను కూర్చోమంటే కూర్చోవాలి. దేవుడు అలా చేయలే. నేను ప్రేమమయుణ్ణి, మీకు నేను స్వేచ్ఛ ఇస్తున్నాను, నా మాట వింటారో మీరు జీవాన్ని పొందుకుంటారో, నా మాట తృణీకరించి మీరు మరణాన్ని పొందుకుంటారో మీకే వదిలేస్తానని చెప్పని దేవుడు చెప్పాడు. అదేవిధంగా అబీమెలెకుకి ఆ రాత్రి కళ్ళలోకి వచ్చాడు. ఇప్పుడు చదవండి పాస్టర్ గారు. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న ఆ స్త్రీ ఒక పురుషునికి, అబ్రహాముకి భార్య, నీ ఇంట చేర్చుకున్న స్త్రీ కనుక నీవు ఆమె నిమిత్తము, చూసావా, నువ్వు చచ్చిపోయినట్టే ఆమె నిమిత్తము. నువ్వు బ్రతికుంటే ఆమె మీద కోరికలు ఉన్నాయి, నువ్వు చచ్చిపోయి ఉండాలి ఇప్పుడు, ఎందుకంటే ఆమె కోరికలు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఆమె ఒక భార్య అని చెప్పాను. దేవుడు చెప్పాడు. ఇతను అన్య దేశపు రాజు. ఆ రాజుకు దేవుడు అంటే భయం లేదు, తెలియదు దేవుడు అంటే ఆ రాజుకి. అయినా స్వప్నం ముందు దేవుడు ఆయనకి కలిస్తే ఆ సమాచారం చెప్తే తూచా తప్పకుండా సమాచారం విన్నాడు ఆ రాజు.
తర్వాత అబ్రహాముని పిలిచి అంటాడు, ఏమయ్యా నీ భార్య అని చెప్పలేదే నువ్వు? దేవుడు నాకు చాలా కీడు తెప్పించేవాడు, నేను పొరపాటున ఆమెను ఏదన్నా పాడు చేసి ఉంటే నాకు కీడు వచ్చేది కదా, నాకు కీడు చేయడానికి ఈ దేశానికి వచ్చావా నువ్వు? నా చెల్లి అని చెప్పావా నువ్వు? అదే నీ భార్య అంటే నేను జోలికి రాను కదా, నువ్వు చెల్లి అని చెప్పబట్టి నీ చెల్లెనే కదా అవసరమైంది చేసుకుందామని నేను అనుకున్నా. దేవుడు నాకు చెప్పకపోతే ఏం పరిస్థితి అని హెచ్చరించి ఈ రాజుగారు మానుకున్నాడు పాపం చేయకుండా. అర్థమైందా? హెచ్చరిక చేస్తే పాపాన్ని మానుకున్నాడు. మరి ఇంకొకరు చూద్దాం, మరొక వాక్యం చూద్దాము. ఆదికాండము 41వ అధ్యాయము మొదటి 2 వచనాలు, తర్వాత 12, 13 వచనాలు. ఆదికాండము 41వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవి అయిన 7 ఆవులు ఏటి నుంచి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమైన చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏట్లో నుంచి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలిచిండాను. అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. చాలు, ఇది ఒక సందర్భం. ఇక చివరి 12, 13 వచనాలు. అక్కడ రాజు సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. చాలండి. ఇక్కడ చూసారా, ఈ సందర్భం ఏంటంటే యోసేపు గురించి ఈ సందర్భం. ఫరో రాజు దగ్గర యోసేపు బానిసగా ఉన్నాడు. ఫరో రాజుకి ఒక కల వచ్చింది. ఏం కల వచ్చింది? 7 బాగా బలిసిన ఆవులు, 7 చిక్కిపోయిన ఆవులు ఉన్నాయి. అయితే ఈ బలిసిన ఆవులు 7 చిక్కిపోయిన ఆవులు వచ్చి బలిసిన ఆవులు తినేసింది. అర్థమైందా? ఇప్పుడు బాగా బలంగా ఉన్నవాడు ఒకడు, సన్నగా ఉండేవాడు ఒకడు, ఇద్దరు కలబడితే ఎవడు గెలుస్తాడు? బలంగా ఉండేవాడు కదా. ఇప్పుడు బలమైన ఆవు ఉంది, చిక్కిపోయిన ఆవు ఉంది. ఆ టెంట్కి పోటీ పెడితే ఏది గెలుస్తుంది కదా. ఇక్కడ ఆ చిక్కిపోయిన బక్క చిక్కిన ఆవు బలమైన ఆవును తినేసింది. కల వచ్చింది రాజుగారికి. ఆశ్చర్యంగా ఉంది రాజుగారికి. అరే ఇదేంట్రా, బలమైన ఆవేంటి చిక్కిపోయిన ఆవును తింటం ఏంటి, చిక్కిపోయిన ఆవేంటి బలమైన ఆవును తింటం ఏంటి అని రాజుగారికి ఆశ్చర్యంగా ఉంది. సరే, దాని గురించి ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు రాజుగారికి పానదాయకుడిగా ఉన్న ఆయన, అంటే ఆయనకి మందు పాత్ర అందిస్తాడు. ఆయన చెప్పాడు, అయ్యా మేము జైల్లో ఉన్నాము, ఒకసారి నేను మీకు ఆహారం సిద్ధపరిచి ఆయన ఇద్దరం జైల్లో ఉన్నాము, మాతో పాటు ఒక ఆయన నాడు యోసేపు అని. ఆ కుర్రాడు ఏం చెప్పాడంటే, మా కల వచ్చిందయ్యా, కల బావ మాకు చెప్పినట్టు మాకు జరిగిందయ్యా అన్నాడు. పిలిపించండి రా అన్నాడు. వచ్చాడు యోసేపు. రాజు చెప్పాడు, అయ్యా నాకు ఇలా కల వచ్చింది, ఏంటి విషయం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యోసేపు ఆ దేశంలో ఏమై ఉన్నాడు? బానిస కదా. వాళ్ళిద్దరే జాగ్రత్తగా ఉంటున్నారు. బాడీ ప్రజెంట్, మైండ్ ఓకే. 7th డే స్కూల్లో యొక్క ఆధిక్యతను చూపించారు మీరు. ఓకే. ఇప్పుడు రాజుగారు యోసేపుని పిలిపించాడు, బానిసని పిలిపించాడు. అబ్బాయి నువ్వేదో కలబావని చెప్తావంట, నాకు కల వచ్చిందంటే ఆయన చెప్పాడు, దేవుని ద్వారా చెప్తున్నాను నేను, నీ దేశంలో బాగా పంటలు పండే సంవత్సరాలు 7 సంవత్సరాలు వస్తాయి. ఆ తర్వాత కరువు, దేశమంతా కరువు రాబోతుంది. ఈ 7 ఏళ్ళ కరువు ముందున్న 7 ఏళ్ళ
ఫలమైన పంట పండుతుంది కనుకో, ఈ ఫలంగా పంట పండి బాగా సమృద్ధిగా వచ్చిన పంట అంతా కూడా ఈ 7 ఏళ్ల కరువులో మొత్తం నాశనం అయిపోయింది, తినటానికి ఏముండదు అని చెప్పి అన్నాడు. రాజుగారు వెంటనే, అమ్మో నేను రాజును కదా, నా దేశంలో ఇలా అయిపోతే ఎలా అని, అది ఇప్పుడు ఏం చేయాలయ్యా అంటే, సరే యోసేపుకి పెత్తనం అప్పగిస్తాడు. యోసేపు అంతలక ధాన్యం అంతా కొని తన దేశంలో దాచమని చెప్పి అంటాడు. అక్కడ దాస్తారు. ఆ 7 ఏళ్ల కరువులో వీళ్ళే అందరికి ధాన్యం అమ్ముతారని చరిత్రలో రాయబడింది. సో ఇప్పుడు దేవుడిచ్చిన కళ భావము యోసేపు చెప్పగానే ఫరో రాజు స్పందించాడు లేదా? స్పందించాడు. దేవుడు ఒక హెచ్చరిక ఇస్తే దాన్ని స్పందించి, అన్ని దేశపు రాజు అయిన ఫరోకు తెలియదు అసలు దేవుడు అంటే ఎవరో, ఫరోకు తెలియదు. అయితే యోసేపు చెప్పిన మాట విని ఫరో రాజు స్పందించాడు. ఇందాక చెప్పుకున్నాము, అబీమెలెకు దేవుని మాటకు లోబడ్డాడు. ఇప్పుడు ఫరో రాజు కూడా లోబడ్డాడు. ఇప్పుడు మూడో ఆయన చూద్దాం. నెబుకద్నెజరు, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు, 12, 13 వచ్చిన మళ్ళీ ఇది కూడా అలాగే. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందరూ గూర్చి ఆయన మనస్సు కలతపడగా చాలండి. ఈ నెబుకద్నెజరు కూడా కల వచ్చింది ఒకసారి. ఆయన పరిపాలనలో 2వ సంవత్సరంలో ఆయన కల వచ్చింది. ఆ కళ ఆయన కలవరం రేపింది. నిద్ర పట్ల ఆయనకి భయము, కలవరం వచ్చేసింది అది వినగానే. ఇప్పుడు 12, 13 వచనాలు. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఇట్టి శాసనము బయలుదేరట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూసిరి. చాలండి. ఇప్పుడు రాజుగారి కళ వచ్చింది. ఏం కళ వచ్చింది? ఏం కళ అంటే, ఆయనకు వచ్చిన కళ ఏంటి తెలుసా? ఒక ప్రతిమ కనపడింది ఆయనకి. ప్రతిమ కనపడింది. ఆ ప్రతిమ అంటే ఒక విగ్రహము. ఆ విగ్రహంలో తలేమో బంగారము, ఛాతేమో వెండి, తర్వాత ఉదరము తొడలేమో ఇనుము, ఇత్తడి, తర్వాత కాళ్ళేమో ఇనుము, మట్టి కలిసి ఉంది. పాదాలు మట్టి 2 కలిసి ఉన్నాయి. సరే, ఈ ప్రతిమ కనపడగానే రాజుగారికి ఏమన్నా బ్రహ్మాండమైన విగ్రహం రాయబడింది అక్కడ. ఆ బ్రహ్మాండమైన విగ్రహం కనపడగానే రాజుగారికి భయం వేసింది. ఊరి ఇదేంట్రా, ఈ విగ్రహం ఏంటి నాకు అని చెప్పని అప్పుడు వాళ్ళ దేశంలో జ్ఞానులు మొత్తాన్ని పిలిపించాడు. ఏంటయ్యా నాకు ఇలా వచ్చిందంటే వాళ్ళు ఏమన్నారు? ఆయన ఏమన్నాడు? పోనీ ఆ విగ్రహం కనబడింది, మరలా మర్చిపోయాడు. కొన్నిసార్లు కలొస్తే తెల్లవారేసరికి గుర్తుండదు, మర్చిపోతాం. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ఇప్పుడు ఆయన కూడా గుర్తులేదు. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? జ్ఞానాన్ని పిలిపించి, అబ్బాయి రాత్రి నాకు కళ వచ్చిందిరా, ఆ కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి అన్నారు. అది సాధ్యమా అండి? నా కళ మీరు చెప్పగలరా? మీ కళ నేను చెప్పగలనా? ఇప్పుడు రాజు అంటున్నాడు, నాకు రాత్రి కళ వచ్చిందిరా అబ్బాయి, ఆ కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి మీరు అన్నాడు. వీళ్ళు అన్నారు, అయ్యా అది మనుషుల వల్ల కాదయ్యా, దేవదూతలు చెప్పాలంటే మేము మనుషులము, ఆ కళ ఏదో చెప్పు, దాని భావం చెప్తామన్నాడు. ఆయన ఒప్పుకోలేదు. మీరు కాలము గడిచిపోవాలని చూస్తున్నారు, మిమ్మల్ని చంపేస్తారని చెప్పని రాజుగారు ఆజ్ఞ జారీ చేసాడేమని, జ్ఞానులు మొత్తం కూడా చంపేసేయండి రా, వీళ్ళు వేస్ట్, మనకు తిండి పెట్టడం వేస్ట్, మనము చంపేసేయమన్నారు. ఎవరిని చంపాలి? జ్ఞానులను చంపాలి. ఇప్పుడు ఆడికి వెళ్ళింది ఎవరు? రాజుగారి దగ్గరికి జ్ఞానులు వెళ్ళారు. దానియేలు కానీ, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ వీళ్ళు నలుగురు పోలా రాజుగారి దగ్గరికి, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చంపమని చెప్పింది ఎవరిని? జ్ఞానుల్ని. ఇప్పుడు వాళ్ళు వచ్చి అంటే చంపడానికి వచ్చిన వాళ్ళు నేరుగా జ్ఞానులను వదిలేసి ఫస్ట్ ఎవరి కాడికి వచ్చారు? దానియేలుని, షడ్రక్ మేషక్ వీళ్ళు చంపడానికి వచ్చారు. వీళ్ళకి అర్థం కాదు, అబ్బాయి చంపుతామంటున్నారు, ఎందుకు చంపుతున్నారు మమ్మల్ని? కారణం ఏంటంటే వాళ్ళు చెప్పాల. తర్వాత ఏంటే కారణం అంటే, రాజుగారి కాలు వచ్చింది, ఆ కాలు చెప్పలేకపోయారు. మాకు ఎప్పుడు చెప్పారా బాబు, నన్ను తీసుకెళ్ళండి చెప్తామని చెప్పన్నారు. సరే వెళ్ళారు రాజుగారి దగ్గరికి. ఈ రాత్రి మా సమయం అన్నారు. ఆ రాత్రి
దేవుణ్ణి అడిగారు. ముగ్గురు స్నేహితులు దానియేలు దేవుణ్ణి అడిగారు, ఏమని? ప్రభువా, ఇదిగో రాజుగారి కళ వచ్చిందంట, ఆయన మొత్తాన్ని చంపమన్నారు. వాళ్ళేమో జ్ఞానులను బాగొట్టుకుని మా దగ్గరికి వచ్చారు. మేము చులకనగా ఉన్నాం, వాళ్ళకి మేము బానిసలమయ్యా, ఏంది ప్రభు అని ప్రార్థన చేస్తే రాజుగారికి ఏం కళ వచ్చిందో సేమ్ అదే కళాదేవి విగ్రహాన్ని దానియేలు గారికి మళ్ళా చూపించాడు దేవుడు. సరే, దానియేలు వెళ్ళాడు. రాజా, నువ్వు పడుకొని కళకు ముందు, అంటే రాజుగారు కళ కనుక ముందు ఆయన కళ చెప్పమన్నాడు. ఈయన చెప్తున్నాడు కళ భావం కాదు, నువ్వు పడుకునేటప్పుడు ఏమనుకుంటే పడుకున్నావు అని చెప్తున్నాడు. రాజా, నువ్వు కళ చెప్పమన్నావు, నీ కళ ఎందుకు వచ్చింది తెలుసా? నువ్వు పడుకుంటే ఏమనుకున్నావంటే, నేను బ్రహ్మాండమైన రాజ్యం కదా, నా రాజ్యము బంగారం లాంటి రాజ్యం, నా రాజ్యము, నా రాజ్యంతో నా తర్వాత నా రాజ్యం ఏమైపోయిద్దో, నా సంతానంలో మరి ఏమైపోద్దని నువ్వు ఆలోచన చేస్తున్నావు. కాబట్టి నీ తర్వాత ఏం జరుగుద్దో మొత్తం దేవుడు చెప్పాడు అని చెప్పని కళభావం అంతా చెప్పాడు. మన సందర్భం కాదు, అది తర్వాత చెప్తాను. ఇంకోసారి వచ్చినప్పుడు ఆ కళభావం మనకి ఇప్పుడు అవసరం లేదు. అంటే ఇక్కడ రాజుగారికి ఎప్పుడైతే ఆ కళభావం అంతా చెప్పాడో దానియేలు ఎవరు? బానిస. ఆ దేశంలో బానిసైన దానియేలు, రాజా నీకు వచ్చిన కళ ఏంటంటే, నీ దేశంలో ఇలా జరగబోతా ఉంది, నీ తర్వాత పలానా రాజ్యాలు వస్తాయి అని చెప్పగానే రాజుగారు నమ్మేశారండి. నమ్మి దేవుణ్ణి, బబులోను దేశపు రాజు, అన్ని దేశపు రాజు, సూర్యారాధన చేసే రాజు ఆయన దేవుణ్ణి, మీ దేవుడు గొప్ప దేవుడు చెప్పని ప్రభువుని ఆరాధించినట్టు మనం బైబిల్లో చూస్తాము. అదే 4వ అధ్యాయం 37 వచనంలో నెబుకద్నెజర్ రాజు దేవుని గురించి చెప్తున్న మాటలు అవి చూడండి. రాజు అయ్యా 37 వచనం, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారం అగును గాక, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపించిన యెడల నీకున్న క్షేమము అది కాదయ్యా, అవును, కాదు నేను చెప్తాను ఒక్క నిమిషం చెప్తాను. కాదు ఉన్నాయి. ఒక్క నిమిషం చెప్తాను ఒక్క నిమిషం. కాదు చెప్తాను. 4వ అధ్యాయం 37 వచనం. అవును, అదే చెప్పింది, నువ్వు తప్పు చదివయ్యా. కాదు 30, అదే కదా, నేను కన్ఫ్యూజ్ అయిపోయి. చదవండి. 37 చదవండి. ఈలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తులనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచున్నాను. ఎవరు చెప్పారు ఈ మాట? నెబుకద్నెజరు. అన్ని దేశపు రాజు దానియేలు గారు చెప్పినటువంటి ఆ కలభావాన్ని నమ్మి ఆ దేవుడు గొప్పవాడని చెప్పని దేవుడిని కనపరుస్తున్నాడు దానియేలు గారు, నెబుకద్నెజరు. గమనించండి. ఇప్పుడు అబీమెలెకుకి హెచ్చరిక వచ్చింది, విన్నాడా లేదా? విన్నాడు. తర్వాత ఫరో రాజుకి హెచ్చరిక వచ్చింది, విన్నాడా లేదా? విన్నాడు. నెబుకద్నెజరుకి హెచ్చరిక వచ్చింది, విన్నాడు లేదా? విన్నాడు. ఇప్పుడు మన మూల వాక్యం వరకు పిలాతుకి పురుకుల ద్వారా, తన భార్య ద్వారా హెచ్చరిక వచ్చింది, వినాలా వద్దా? అయితే ఈయన వినలేదండి. దేవుని ద్వారా హెచ్చరిక వస్తే ఖచ్చితంగా వినాలి. అన్ని దేశపు రాజులంటే వారు వింటే వారికి మేలు జరిగింది.
దేవుడు హెచ్చరిస్తాడు ఎవరినైనా. అంటే మానవులంతా దేవుని బిడ్డలే, ఆయన ఎవరికి కీడు రావాలని చెప్పి కోరుకోడు. ఎవరికైనా కీడు జరుగుతుంటే ఆయన వారిని హెచ్చరిస్తాడు. నీ హెచ్చరిక వింటావో వినవో నీ ఇష్టం. ఉందా చెప్పాను, వింటావో వినవో నీ ఇష్టం. కనుక అన్ని దేశపు రాజుల్ని హెచ్చరించాడు, వారు విన్నారు. అయితే ఇప్పుడు పిలాతుని కూడా దేవుడు తన భార్య ద్వారా హెచ్చరించాడు, ఆయన వినలేదు. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ నేను కానీ మళ్ళీ చూద్దాం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 24 వచనం. మత్తయి 27:24. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పింది. చూసారా? ఇప్పుడు భార్య ఏం చెప్పింది? ఆ నీతిమంతుని జోలికి పోవద్దంది. ఇప్పుడు ఈయనేమన్నాడు? ఈయన కూడా నమ్మాడు. ఆ నీతిమంతునితో నాకు చదవమ్మా చివరిలో నీళ్ళు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. అంటే ఈ నీతిమంతుని రక్తం గూర్చి నేను నిరపరాధిని. ఏమన్నాడు? ఈ నీతిమంతుని రక్తమును గూర్చి. అంటే యేసుప్రభు వారు నీతిమంతుని ఒప్పుకున్నాడు లేదా? ఒప్పుకున్నాడు. గమనించండి, తన భార్య ఏమంది? ఆ నీతిమంతుని జోలికి పోవుతుంది. ఇప్పుడు ఈయన కూడా నీతిమంతుడు అంటున్నాడు. నీతిమంతుని విడుదల చేయాలన్నా వద్దా? ఆలోచన చేయండి. ఈయన గవర్నర్ అండి, ఈయన చేతిలో అధికారం ఉంది. ఆయన నీతిమంతుడని ఆయనకు అర్థమవుతుంది. తన భార్యకి దేవుడు చెప్పాడు నీతిమంతుడని. ఇప్పుడు ఈయనకు కూడా నీతిమంతుడని అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన విడిపించాలి వద్దా? కానీ ఆయన చేతుల కొరకు పక్క వచ్చాడు తప్ప ఆయనకి న్యాయం తీర్చాల. సరే, యేసుప్రభు వారు మరణించాలి, సిలువ మరణానికి ఆయన అప్పగించబడాలి, అది దేవుని యొక్క చిత్తము జరుగుద్ది. కానీ నీకు ఇచ్చిన అవకాశం నువ్వు ఉపయోగించుకోవాలి కదా. ఇప్పుడు పిలాతుకి ఆయన నీతిమంతుడే అని చెప్పినప్పుడు నువ్వు వినాలి కదా. ఈయన వినకుండా, ఎందుకంటే ఆయనకి అధికారం పోయిద్దేమో. ప్రజలందరూ ఏమంటున్నారు? సిలువ వేయాల్సిందే, సిలువ వేసేసిన అంటున్నారు. ఈయన కానీ వద్దు అంటే నా పైన కంప్లైంట్ చేస్తారేమో. ఎవరికి? కైసర్కి కంప్లైంట్ చేస్తారేమో. కనుక నాకు ఉద్యోగం పోయిద్దేమో. చదువుకోండి, కింద ఉంటుంది ఇంకా మాట. 19:12 వచనం. యోహాను 19:12. యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. ఎందుకు ఆయన తిరస్కరించాడు చూద్దాం. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు కానీ యూదులు, నీవు ఇతన్ని విడుదల చేసివా అమ్మా, కైసరుకును స్నేహితులు కావు. చూసారా? ఇక్కడ చూసారేమన్నారు అంటే వీళ్ళకి ఈయనకు తెలిసి నీతిమంతుడని. కానీ యూదులందరూ ఏమంటున్నారు? నువ్వు కానీ విడుదల చేసావా, నువ్వు కైసరు స్నేహితుడు కాదు. కైసరు అంటే ఎవరు? చక్రవర్తి. ఈయన ఎవరు? గవర్నరు. ఇప్పుడు నువ్వు కానీ మా మాట విని సిలువైపోతే, అతను విడిచిపెట్టావంటే నువ్వు కైసరుకి వ్యతిరేకివి, నీ మీద కంప్లైంట్ చేస్తాం. ఇప్పుడు ముఖ్యమంత్రి మీద ప్రధానమంత్రి గారి కంప్లైంట్ పోతే ఏమవుద్ది? ఆలోచన చేస్తాడు, నిజమా కాదని. నిజమని తేలితే పదవి తీసేస్తాడు. కనుక ఇప్పుడు చక్రవర్తి ఎవరు? కైసరు. ఇప్పుడు ఈయన పిలాతు ఉద్యోగం ఏంటి? గవర్నరు. ఈ గవర్నరు ప్రజల మాటలు వినకపోతే వీళ్ళు పోయి కంప్లైంట్ చేస్తారేమో. కంప్లైంట్ చేస్తే ఆయన నా ఉద్యోగం తీసేస్తాడేమో చెప్పని ఈయన ఉద్యోగం పోయిద్దామన్న ఉద్దేశంతో, సత్యం తెలిసి కూడా, తన భార్య చెప్పింది, ఈయనకు తెలిసి నీతిమంతుడని, అయినా సరే సత్యం తెలిసి కూడా, మీరు బాగా గమనించాలి, సత్యము దేవుడు తెలియపరిచిన, సత్యము ఆయన చెప్పిన, ఆయనకు పదవి పోయిద్దాం ఉద్దేశంతో ఆయన నా మట్టుకు నేను నీతిమంతుని జోలికి నేను పోను, మీరు పోతే పోండి అని చెప్పి చేతులు కడుక్కొని బయటికి వెళ్ళిపోయాడు.
ఈయన తీర్పు తీర్చాలి. వాస్తవంగా ఈయన తీర్పు తీర్చాలి, ఈయన చెప్పాలి, అధికారి ఈయన. కానీ అధికార దాహము, ఉద్యోగ దాహము, నాకున్న చక్రవర్తితనం పోయిద్దేమో, నాకున్న గవర్నర్ పోస్ట్ పోయిద్దేమో అని చెప్పని యేసు ప్రభు సత్యం తెలిసి కూడా అప్పగించి పక్కెళ్ళిపోయాడు. గమనించండి, ఈ రోజున చాలా ప్రాముఖ్య విషయానికి వస్తున్నాను నేను. నీకై తెలిసిన సత్యాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా, తృణీకరిస్తున్నావా? ముగ్గురు రాజులు కళ ద్వారా దేవుడు చెప్తే అంగీకరించారు. పిలాతుకు దేవుడు హెచ్చరిస్తే తృణీకరించాడు. ఇప్పుడు మనం వద్దాం. ఈ రోజున పాపాన్ని గురించి నీకు హెచ్చరిక వచ్చిందా రాలేదా? పాపము గురించి హెచ్చరిక వస్తే నువ్వేం చేయాలి, నేనేం చేయాలి? మనందరికీ పాపం గురించి హెచ్చరిక వచ్చింది, నువ్వు పాపం చేయకూడదని. ఏం చేయాలి? చేయాలా, అనుకోవాలా? అనుకోవాలి, చేయకూడదు. అయితే ఈ రోజున మనకు హెచ్చరిక వచ్చినా మనం పాపం చేస్తూనే ఉన్నాము. ఏంటి పాస్టర్ గారు ఎప్పుడు చేసామండి పాపం అంటారేమో. ఇప్పుడు చూపిస్తాను మీకు పాపం చేస్తున్నాం లేదు. పాపం అంటే ఏంటి చెప్పండి? తెద్దాం. 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం తీయాలి బైబిల్ మీరు అందరూ. 1 యోహాను, నేను ముగిస్తున్నా. 1 యోహాను 3:4 చదవాలి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. చూసారా? అంటే నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేను ఏం తప్పు చేశానయ్యా, అయ్యా నేనేం చేశానయ్యా, నేను దొంగతనం చేశానా, వ్యభిచారం చేశానా, లేకపోతే నా పురుగు అందేమో ఆశించానా, నేనేం చేశానా అనొచ్చు నువ్వు. అయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞను అతిక్రమించావంటే పాపం చేసినట్లే బైబిల్ చదివిస్తూ ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇంకో మాట చెప్పనా, ఇక్కడ మనకు క్లియర్గా ఉంది. ఆ పాపం ఏంటో చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి. అర్థమైంది ఈ మాట? దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు అన్నీ నువ్వు గైకొని ఒక్కటగా తప్పిపోయావు అనుకో, మిగిలిన వాటన్నిటిని బట్టి నువ్వు అపరాధివే. అర్థమైందా? ఇప్పుడు 6 సబ్జెక్టులు ఉన్నాయి మీకు. ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యావు. నువ్వు ఫెయిలా పాసా? ఎందుకు ఫెయిలు? 5 పాస్ అయ్యావు కదా. నువ్వు 5 పాస్ అయ్యావు కదా ఆ సబ్జెక్టులో. మంచి మార్కులు 90% వచ్చిన వాటిలో నీకు మార్కులు ఒక్కటి పోయింది, అయితే ఫెయిల్ నువ్వు. అదేవిధంగా దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ తప్పి చూడండి, అది పోయిద్దిలే. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞను తప్పినా మిగిలిన ఆజ్ఞలన్నీ తప్పి. మళ్ళీ అన్నమాట మళ్ళీ చదవాలి. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. చూసారా? ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు మనకి. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు. చెప్పగలరా 10 ఆజ్ఞలు ఏమన్నా? ఎవరన్నా ఎవరు చెప్తారు? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. తర్వాత ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు. తర్వాత దేవుడిని యెహోవాని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. తర్వాత విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించాలి. తర్వాత దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగువాని అబద్ధ సాక్షి పలకకూడదు, పొరుగువాని ఏది ఆశించకూడదు. కనుక 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. ఈ 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ తప్పిపోయినా మిగిలిన ఆజ్ఞలు అపరాధ కాదా? బైబిల్ ఉందా లేదా? ఉందా? చదవమన్నది ఉన్నామా ఆ వాక్యం నాకు? యాకోబు పత్రిక. ఎవడైనను ధర్మశాస్త్రం ఎన్ని ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో? 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నింటి విషయంలో. ఇప్పుడు చూసారా? 10 ఆజ్ఞల్లో నువ్వు వ్యభిచారం చేయకపోయినా, దొంగతనం చేయకపోయినా, దేవుడిని ఆరాధన చేసినా, లేకపోతే నువ్వు పొరుగువాని దేమి ఆశించకపోయినా, పొరుగువాని అబద్ధం సాక్షి పలకపోయినా, ఇవన్నీ చేయకపోయినా విశ్రాంతి కానీ
పరిశుద్ధంగా ఆచరించకపోతే ఇవన్నీ కూడా ఇట్లా నువ్వు అపరాధివే. బైబిల్ చెప్తున్నా, నేను చెప్తున్నానా అమ్మా? నువ్వు కొంచెం డల్గా ఉన్నావు, నీకు ఇష్టం లేనట్టుగా ఉంది ఈ వాక్యం. అందరి ఫేసుల్లో ఒక నిజమా అన్నట్టు కనపడుతుంది, కానీ నీకు తెలిసినట్టుంది వాక్యం. నువ్వు అందుకే సైలెంట్ అయిపోతున్నావు. సరే, మనకిష్టం ఉన్నా మనకిష్టం లేకపోయినా దేవుడు మారని వాడు, ఆయన వాక్యము మారదు. నిన్న నేడు రేపు ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మార్పు లేనివాడు. పాట పాడతాం, మారని దేవుడవు నీవే, పాట మాత్రం పాడతాం. నువ్వు మారని అని తెలుసు మనకి, కానీ మనం మార్చేస్తున్నాం ఆయన్ని. ఆయన మారడు మనకు తెలుసు, మనం ఆయన్ని మార్చేస్తున్నాం. గమనించండి, ఇది నా మాటలు కాదు. ఇంకో మాట చెప్పనా? ఈ విధంగా ఆయన ఎందుకు ఆశించాడంటే, పిలాతు ఎందుకు ఆయన హెచ్చరికను తోసిపుచ్చాడు? ఉద్యోగం పోయిద్దామని చెప్పని. ఏది పోయిద్ది అనుకున్నాడో అదే పోయింది ఆయనకి. ఆయనేమో దేవుని మాటకు ధిక్కరించి ప్రభువుని అప్పగించి ఆయన హెచ్చరికని తిరస్కరించాడు. అయితే ఏ ఉద్యోగం కోసం తిరస్కరించాడో ఆ ఉద్యోగం ఆయన పోయినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. కొంతకాలానికి ఆయన సమరయ్యలో ఒక దాడి జరిగింది. ఆ దాడిలో కైసర్ గారు పరిశీలన చేశారు. ఏంట్రా ఈ దాడి అంటే, అక్కడ దాడి జరుగుతున్నప్పుడు పిలాతు గారికి తెలిసి కూడా పట్టించుకోవాలి ఆయన. అందుకని ఆయన పనిష్మెంట్ ఇచ్చాడు, నువ్వు బహిష్కరిస్తాను దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పంటే ఆయన్ని ఫ్రాన్స్కి పంపించేశాడు. ఫ్రాన్స్లోని గాల్ అనే ప్రాంతానికి ఆయన బహిష్కరించాడు. ఇప్పుడు పదవి పోయింది, దేశం నుంచి బహిష్కరించబడ్డాడు. అక్కడ పోయిన తర్వాత అందరూ అడిగారు, ఏంటంటే ఆడ తప్పు చేశాడయ్యా, ఈయన్ని ఇక్కడ బానిస పెట్టేశాడంటే ఆ అవమానం భరించలేక గురి పెట్టుకొని చచ్చిపోయాడు. అక్కడ పదవి పోయింది, ప్రాణము పోయింది. దేవుని మాటకు లోబడిన ఏదో ఆశిస్తే, ఏదో కావాలని ఆశిస్తే, ఏదో పొందుకోవాలంటే నీ పదవి పోయిద్ది, ప్రాణం పోయిద్ది అని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని ఆజ్ఞను విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత, ఇంకో మాట చెప్పనా, తెలియచేసిన వానికి క్షమాపణ ఉంది, కానీ తెలియచేసిన వానికి లేదని బైబిల్ చెప్తా ఉంది. తెలియకొకవేళ ఎవరైనా చేస్తే ఓకే, నేను చెప్తున్నాను, ఇలాగ నేను ఎక్కడైతే వాక్యం చెప్తానో వాళ్ళు మాకు తెలియదయ్యా అంటానికి లేదు. రేపు పొద్దున ఇక్కడే కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా ఏ వాక్యం బోధించినా నా యూట్యూబ్ మీరు తర్వాత చూడండి ఛానల్, ఆ ఛానల్ అన్నింటిలో దేవుని ఆజ్ఞలు ఉంటాయి. ఎవరైతే వాక్యం వింటారో వాళ్ళు రేపు పొద్దున్న నాకు తెలియదు అంటానికి లేదు. అప్పుడు ఇదిగో నువ్వు కింద కూర్చున్నా ఈ భూమిని గురించి సాక్ష్యం చెప్పుద్ది, నీ పైన నా ఆకాశ సాక్ష్యం చెప్పుద్ది. యెషయాగ్రంథం 1:2 వచ్చిన త్వరగా యెషయాగ్రంథం ముగిస్తున్నా. యెషయాగ్రంథము 1:2, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరుగుబడి చేశారా? ఎవరు పెట్టారు సాక్ష్యంగా? ఆకాశాన్ని భూమిని. ఒకవేళ ఆమెను సాక్ష్యం పెడితే మీ ఫ్రెండ్ కాబట్టి, మీ బంధువు కాబట్టి ఆమె ఎప్పుడూ ఏనొచ్చేమో ఆమె. లేక పాస్టర్ గారి సాక్ష్యం పెడితే మీ పాస్టర్ గారు కాబట్టి ఈయన లేదా ఏనొచ్చేమో. అందుకే దేవుడు ఎవరు నమ్మకుండా భూమిని ఆకాశాన్ని సాక్ష్యం పెట్టాడు. రేపు పొద్దున ప్రభువు లెక్క అడిగినప్పుడు, అయ్యా ఈ పాస్టర్ గారు మీకు ఆ వాక్యం చెప్పాడా అని అంటే, మీరు అయ్యా మాకు తెలియదు అంటే, నువ్వు కూర్చున్న కింద భూమి, పైన ఆకాశము నీ గురించి సాక్ష్యం చెప్పబోతుంది, నా గురించి సాక్ష్యం చెప్పబోతుంది. కనుక నా ప్రియ దేవులారా, వాక్యము పక్కన పెట్టి మనం ఏమి చేసాం? ఇంకో మాట చెప్పనా, ఒక రోజున ఖచ్చితంగా విమర్శ చేయాలి. విమర్శన అందరం కూడా ఆయన ముందు మనము లెక్కపోయవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు పిలాతు గురించి ప్రొకుల ఎవరో సాక్ష్యం చెప్పబోతుంది. ప్రొకుల ఎవరు? పిలాతు భార్య. ఆయన అడుగుతాడు, ఏమమ్మా నువ్వు చెప్పావా ఈయనకంటే? చెప్పానయ్యా, ఈయన వినలేదు అని సాక్ష్యం చెప్పబోతుంది ఆమె. బైబిల్లో ఉంది, ఆ విషయాలు చూపిస్తా. ఒక మాట చెప్పి ముగిస్తున్నా. మత్తయి సువార్త 12:42 మత్తయి సువార్త 12:42 త్వరగా. మత్తయి 12:42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన. చూసారా? అంటే షేబారాణి సొలొమోను దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు చాలా జ్ఞానవంతుడు అంట అని చెప్పని ఆమె కొంత బహుమానం తెచ్చిచ్చి, రాజుగారికి దేవుడిచ్చే జ్ఞానాన్ని ఆమె వినిపోయింది. రాజుగారిని మెచ్చుకుంది. రాజుగారిని మెచ్చుకోవడం అంటే అర్థం ఏంటి? నీ జ్ఞానం ఇచ్చి దేవుడు చాలా గొప్పని ఒప్పుకుందామే. అయితే
రాజుగారి జ్ఞానయుక్తమైన మాటలు ఎవరైతే వినలేదో శాపదేశపు రాణి సాక్ష్యం చెప్పుద్ది. ఇక్కడ పిలాతు గురించి ఎవరు సాక్ష్యం చెప్తారు? తన భార్య ప్రొక్కుల సాక్ష్యం చెప్పుద్ది. ఈ రోజున నీ గురించి నా గురించి ఎవరు సాక్ష్యం చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుడు నాడు భూమి ఆకాశాన్ని పెట్టాడు సాక్ష్యం చెప్పడానికి. ఎవరం తప్పించుకోలేము. దయచేసి నేను చెప్తున్నాను, మన సొంత ఆలోచనలు వద్దు, మన సొంత నిర్ణయాలు వద్దు. దేవుడే వాక్యం కనుక ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని ఎదురు ఉండెను, వాక్యమే దేవుడంటే గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు, బడి బండలలో లేడు దేవుడు, బ్రతుకు బడిలో ఉన్నాడు చూడు, ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. చూసారా, ఆత్మ అంటే ఎవరు? దేవుడే. సత్యం అంటే ఎవరు? యేసుప్రభువు వారే. నీవు ఆత్మ సత్యం అంటే వాక్యమైన దేవునితో నువ్వు వాక్యాన్ని బట్టి ఆరాధన చేయాలి. వాక్యం పక్కన పెట్టి ఎవరో ఏదో చెప్పని ఇష్టానుసారంగా జీవిస్తే ఒక రోజున లెక్క చెప్పాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం, 21 చదువుదాం. ఇదే లాస్ట్ వచనం. అప్పుడు నేను 21 కూడా ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశం. చూసారా, నేనయ్యా పాటలు పాడానయ్యా, నేను డ్రమ్ము కొట్టానయ్యా, నేను వాక్యం బోధించానయ్యా, అయ్యా నేనేమో చేశానయ్యా, నేను ఆజ్ఞలు చెప్పానయ్యా. మనల్ని అయితే ఏమన్నారు? నాకు ఇంగ్లీష్లో వచ్చి అంటున్నాడు కమాండ్మెంట్స్ కనుక నాకు ఇంగ్లీష్లో వచ్చాయా, మా వాళ్ళందరూ తెలుగులో వచ్చాయా అంటే అన్నో అయ్యని కుదరవు. ఆయనకి నువ్వేం చేసావని కాదు, చదవయా. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు చేరడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం ఏంటి? ధర్మశాస్త్రం నెరవేర్చడమే ఆయన చిత్తము. తండ్రి చిత్తం ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ఆయన చూసి ప్రభువా ప్రభువా నేను నీ నామమును ప్రవచింపలేదా, వాక్యం బోధించలేదా, నీ నామం నేను డ్రమ్ము కొట్టలేదా, నీ నామం నేను పాటలు పాడలేదా, నీ నామం నేను వాక్యం చదవలేదా అందరంట. నీ దయాలను వెళ్ళగొట్టలేదు, నీ నామంలో అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును మీరు చేశారేమో కానీ నేను ఎరగను, నాకు తెలియదు, నేను మిమ్మల్ని అన్నట్టు ఎరగను. నేను క్రమం ఒకటి ఇచ్చా, మీకు ఒక క్రమాన్ని ఇచ్చా. ఆ క్రమాన్ని పక్కన పెట్టి మీరు చేశారు, అక్రమంగా చేశారు. అక్రమం చేయవారా నా ఇద్దరండి పండి అంటాడు. చూసారా, ఆ మాట దేవునితో మనం పంపించుకుంటే ఈ ప్రార్థన ఎందుకు, ఆరాధనలు ఎందుకు, మందిరాలు ఎందుకు, ఈ సభలు ఎందుకు, ఇంకా ఏమేమో ఎందుకని చెప్పండి. దేవుని ద్వారా నీవు బలా నమ్మకం మంచి దాసుడా అనిపించుకునే విధంగా ఉండాలి. వాక్యానికి లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. అటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం పొందాలంటే ఈరోజే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన వారై ఉన్నారు. అయ్యా వాక్యమైన దేవా, నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి నేను నిర్ణయం చేసుకున్నా ప్రభువా అని నువ్వు తీర్మానం చేసుకుంటే అట్టి తీర్మానంలో నీ యొక్క తీర్మానాన్ని దేవుడు అంగీకరించి నీకు ఉన్నతమైన ఆశీర్వాదం ఇవ్వడానికి ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. అటు కృప, దీవెన, ఆశీర్వాదము మనందరికి దేవుడు సదా అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన మా స్వామి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా ఈ రాత్రికాల సమయమందు దువ్వలి సంఘంలో ప్రభువా ఈ రీతిగా మీ పరిశుద్ధ నామాన్ని మేము ధ్యానం చేసే భాగ్యం ఇచ్చారు. స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. విన్న వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచండి అయ్యా. మీరు రెండవసారి లోకానికి వచ్చినప్పుడు తండ్రి మా పైన తీర్పరిగా ఎవరిని ఉంచబోతున్నారో ఆ సాక్ష్యం మా పైన పలకబోతుండగా మేము తండ్రి ఎక్కడ తొట్టిల్లక మీకు సాక్షులుగా జీవించే భాగ్యము మా దైత్యమని విన్న వాక్య ప్రకారంగా తండ్రి మేము జీవించి పరలోకపు దీవెనలు పొందే భాగ్యము మాకు అనుగ్రహించమని అయ్యా. ఈ లోకంలో మానవాళికి ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక ఏంటంటే ప్రభా అయ్యా, పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందమని చెప్పారు. మారు మనసు కనుక ప్రభా వాక్యానుసారంగా జీవించడమే మారు మనసునైనా అట్టి కృప సంఘానికి దయచేయమని అయ్యా. ఈ రోజున కూటమంతా దివ్యంగా జరిగించారు, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. రేపు కూడా రెండవ రోజు కూటాన్ని ప్రభా దివ్యంగా జరిగించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొనచ్చు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, వందనాలు.